వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి నవంబర్ 18, 2023 తేదీ సంబంధించి ది హిందూ, ఈనాడు, సాక్షి న్యూస్ పేపర్ వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ సమగ్ర విశ్లేషణ తెలుగులో ఈ వీడియోలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రాస్పెరిటీ (ఐపెఫ్) సరఫరా గొలుసు ఒప్పందం గురించి వివరాలు తెలపండి. సందర్భం: ఈ 3వ ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రాస్పెరిటీ (ఐపిఎఫ్) మంత్రివర్గ సమావేశం నవంబర్ 14, 2023న కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో US ద్వారా నిర్వహించబడింది. కేంద్ర వాణిజ్యం మరియు పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజాపంపిణీ మరియు జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ మంత్రివర్గ సమావేశంలో పాల్గొన్నారు. ఐపెఫ్ సరఫరా గొలుసు ఒప్పందం 14 మంది ఐపెఫ్ భాగస్వాములచే సంతకం చేయబడింది. వివరాలు: 3వ ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రాస్పెరిటీ (ఐపిఎఫ్) మంత్రివర్గ సమావేశం నవంబర్ 14, 2023న కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో US ఆతిథ్యం ఇచ్చింది. యుఎస్ఏ మరియు ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని ఇతర భాగస్వామ్య దేశాలు సంయుక్తంగా మే 23, 2022న టోక్యోలో ప్రారంభించాయి. ప్రాంతీయ సరఫరా గొలుసులపై లోతైన భాగస్వామ్య అవగాహనను పెంపొందించడం, సరఫరా గొలుసు అంతరాయాలకు సంక్షోభ ప్రతిస్పందన సామర్థ్యాలను మెరుగుపరచడం, సమాచారాన్ని పంచుకోవడం మరియు సరఫరా గొలుసు అవకాశాలు మరియు దుర్బలత్వాలపై ఉత్తమ అభ్యాసాలు సులభతరం చేయడంతో సహా సరఫరా గొలుసులపై పార్టీలు కలిసి పనిచేయడానికి ఈ ఒప్పందం నిర్మాణాలను ఏర్పాటు చేస్తుంది. సరఫరా గొలుసులను బలోపేతం చేయడానికి వ్యాపార సరిపోలిక మరియు పెట్టుబడులు, క్లిష్టమైన రంగాలు మరియు కీలక వస్తువులలో సరఫరా గొలుసు స్థితిస్థాపకతను ప్రోత్సహించడం మరియు ఐపెఫ్ సరఫరా గొలుసులలో కార్మిక హక్కులు మరియు శ్రామిక శక్తి అభివృద్ధిని ప్రోత్సహించడం. ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రాస్పెరిటీ (ఐపెఫ్) ని యుఎస్ఏ మరియు ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని ఇతర భాగస్వామ్య దేశాలు సంయుక్తంగా మే 23, 2022న టోక్యోలో ప్రారంభించాయి. ఐపెఫ్ ఆస్ట్రేలియా, బ్రూనై, ఫిజీ, ఇండియా, ఇండోనేషియా, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మలేషియా, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, వియత్నాంతో సహా 14 భాగస్వామ్య దేశాలను కలిగి ఉంది. ఈ ప్రాంతంలో వృద్ధి, శాంతి మరియు శ్రేయస్సును ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో భాగస్వామ్య దేశాల మధ్య ఆర్థిక నిశ్చితార్థాన్ని బలోపేతం చేయడానికి ఇది ప్రయత్నిస్తుంది. ఫ్రేమ్వర్క్ వాణిజ్యానికి సంబంధించిన 4 స్తంభాల చుట్టూ నిర్మించబడింది. పిల్లర్ I సరఫరా గొలుసులు, పిల్లర్ 2 క్లీన్ ఎకానమీ, పిల్లర్ 3 మరియు ఫెయిర్ ఎకానమీ, పిల్లర్ 4 పిల్లర్లో పరిశీలక హోదాను కలిగి ఉండగా భారతదేశం ఐపెఫ్ యొక్క పిల్లర్స్ 2 నుండి 4 వరకు చేరింది. క్వశ్చన్ నెంబర్ 2. రిస్క్వి డిఆర్వి ప్రోగ్రాం గురించి వివరాలు తెలపండి. వివరాలు: సందర్భం: డిజిటల్ ఇండియా రిస్క్వి డిఆర్వి ప్రోగ్రాంపై దేశవ్యాప్తంగా రోడ్ షోను కేంద్ర మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. రిస్క్వి డిఆర్వి ప్రోగ్రాం డిఆర్వి కార్యక్రమం భారతదేశం యొక్క సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. మైక్రో ప్రాసెసర్ల రంగంలో స్వదేశీ ఆవిష్కరణలను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం లక్ష్యం. ప్రోగ్రాం యొక్క 3 ముఖ్య సూత్రాలు: ఆవిష్కరణ, కార్యాచరణ మరియు పనితీరు. భారతదేశం యొక్క కంప్యూటింగ్ సిస్టంలు డిఆర్వి డిజిటల్ ఇండియా రిస్క్వి ప్రోగ్రాంను ప్రభావితం చేస్తాయి మరియు ఆటోమోటివ్, స్పేస్ టెక్, ఐటీ, సెన్సార్లు మరియు మొబిలిటీలో మనకు అవసరమైన అన్ని సామర్థ్యాలలో తీవ్రమైన ఉనికిని కలిగి ఉంటాయి. రిస్క్వి అనేది ఒక ఓపెన్ సోర్స్ కంప్యూటర్ మోడల్. ఇది యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్కెలీచే అభివృద్ధి చేయబడిన సూచనల సెట్ ఆర్కిటెక్చర్. రిస్క్వి అంటే రిడ్యూస్డ్ ఇన్స్ట్రక్షన్ సెట్ కంప్యూటర్ మరియు వి అనేది 5వ తరానికి సంబంధించినది. భారతదేశాన్ని ప్రపంచానికి రిస్క్వి టాలెంట్ హబ్గా మరియు ప్రపంచవ్యాప్తంగా సర్వర్లు, మొబైల్ పరికరాలు, ఆటోమోటివ్, ఐటీ మరియు మైక్రోకంట్రోలర్ల కోసం చిప్స్లో రిస్క్వి సిస్టమ్ యొక్క సరఫరాదారుగా ఏర్పాటు చేయడం దీని లక్ష్యం.
క్వశ్చన్ నెంబర్ 3 డీప్ఫేక్లకు వ్యతిరేకంగా ప్రధాని మోదీ హెచ్చరిస్తున్నారు గురించి వివరాలు తెలపండి. సందర్భం: కృత్రిమ మేధ ఆధారంగా పుట్టుకొస్తున్న డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలు కొత్త సమస్యలను సృష్టిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిని ధృవీకరించుకునే వ్యవస్థ దేశంలో చాలామంది వద్ద లేదన్నారు. అందువల్ల ఈ విషయంలో ప్రజలను చైతన్యవంతుల్ని చేసి డీప్ ఫేక్ వెనుక దాగి ఉన్న ప్రమాదాల గురించి చెప్పాలని మీడియాకు పిలుపునిచ్చారు. ఆయన శుక్రవారం ఇక్కడ భాజపా ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన దీపావళి మిలన్ కార్యక్రమంలో పాత్రికేయులను ఉద్దేశించి మాట్లాడారు. మీడియాలో డీప్ ఫేక్ వస్తే అది నిజమేనని నమ్మే పరిస్థితి ఉంది. ఇది తీవ్ర సమస్యకు దారితీసే ప్రమాదం ఉంది. దీని ద్వారా అసంతృప్తి జ్వాలలను చాలా వేగంగా విస్తరింపజేయొచ్చు. ఇది సమాజ జీవన వ్యవస్థకు చాలా ఇబ్బందికరంగా మారుతుంది. దీన్ని నివారించడానికి ప్రజలను అప్రమత్తం చేయాల్సి ఉంది. కృత్రిమ మేధ ఎలా పనిచేస్తోంది? డీప్ ఫేక్ ద్వారా ఏం చేయొచ్చు, ఎంత పెద్ద ప్రమాదాన్ని సృష్టించవచ్చు అన్నది ప్రజలకు అర్థమయ్యేలా చెబితే కొంత ప్రయోజనం ఉంటుంది. ఇప్పుడు కృత్రిమ మేధతో ఏం చేయాలనుకుంటే అది చేస్తున్నారు. నేను గార్బా నృత్యం చేస్తున్నట్లు కూడా ఒక డీప్ ఫేక్ వీడియో సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. మనలాంటి వైవిధ్యం నిండిన సమాజానికి ఇది చాలా ప్రమాదకరం. నేను చాటిజిపిటికి చెందిన వ్యక్తులను కలిసినప్పుడు డీప్ ఫేక్ వీడియోలపై అవి డీప్ఫక్ అని కనిపించేలా వాటర్ మార్క్ వేయాలని చెప్పాను అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారతదేశంలో డీప్ ఫేక్ నియంత్రణ నిర్దిష్ట చట్టాలు లేవు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000లోని సెక్షన్లు 67 మరియు 67 పరువు నష్టం మరియు స్పష్టమైన విషయాలను ప్రచురించడం వంటి లోతైన నకలీల యొక్క నిర్దిష్ట అంశాలు. ఐపీసీ సెక్షన్ 500 1860 పరువు నష్టం. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ వ్యక్తిగత డేటా దుర్వినియోగం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021 ఇతరులను అనుకరించే కంటెంట్ మరియు కృత్రిమంగా మానిప్యులేట్ చేయబడిన చిత్రాల తొలగింపు తప్పనిసరిగా 36 గంటల వ్యవధిలో పూర్తి చేయాలి. క్వశ్చన్ నెంబర్ 4. ప్రైవేట్ రంగంలో హర్యానా 75% స్థానిక కోటాను ఎస్సీ రద్దు చేసింది గురించి వివరాలు తెలపండి. సందర్భం: ప్రైవేట్ రంగంలో హర్యానా యొక్క 75% స్థానిక కోటాను రద్దు చేస్తూ పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు ఇటీవల తీసుకున్న నిర్ణయం గణనీయమైన అభివృద్ధిని సూచిస్తుంది. రాష్ట్ర నివాసితులకు ఉపాధి అవకాశాలను నిర్ధారించడానికి హర్యానా ప్రభుత్వ చొరవను సవాలు చేసింది. చట్టం యొక్క నిబంధనలు ప్రైవేటు రంగం ఉద్యోగాల్లో స్థానికులకే 75% రిజర్వేషన్లు కల్పిస్తూ మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం 2020లో నూతన చట్టాన్ని తీసుకువచ్చింది. 10 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న సంస్థలు అన్ని ఉద్యోగాలలో 75% రిజర్వ్ చేయండి. జీతం రూపాయలు. రాష్ట్ర నివాసానికి అర్హులైన అభ్యర్థులకు నెలకు 30,000. ఈ యజమానులందరూ హర్యానాలోని లేబర్ డిపార్ట్మెంట్ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్న నియమించబడిన పోర్టల్లో తమ ఉద్యోగులందరినీ నమోదు చేసుకోవడం తప్పనిసరి. జనవరి 2022 నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. దీనిపై ప్రైవేటు రంగం, పారిశ్రామికవేత్తల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. సంబంధిత చట్టాన్ని సవాల్ చేస్తూ పారిశ్రామిక సంఘాలు హైకోర్టులో పిటిషన్లు చేశాయి. ప్రభుత్వ చర్య రాజ్యాంగంలోని 14, 19 అధికరణంలో పేర్కొన్న హక్కులకు భంగం కలిగిస్తోందని వాదించాయి. ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానికులకు 75% కోటా అంశంలో హర్యానా ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. దీనిపై రాష్ట్ర సర్కారు 2020లో తెచ్చిన చట్టాన్ని పంజాబ్, హర్యానా హైకోర్టు కొట్టేసింది. ప్రభుత్వ చర్య రాజ్యాంగ విరుద్ధమని జస్టిస్ జి.ఎస్. సంధావాలియా, జస్టిస్ హర్ ప్రీత్ కౌర్ జీవన్ల ధర్మాసనం శుక్రవారం స్పష్టం చేసింది. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తేదీ నుంచే ఈ తీర్పు వర్తిస్తుందని పేర్కొంది.
క్వశ్చన్ నెంబర్ 5 ధూమపానంతో ఏటా 13 లక్షల క్యాన్సర్ మరణాలు గురించి వివరాలు తెలపండి. ధూమపానం కారణంగా క్యాన్సర్ బారిన పడి భారత్ సహా 7 దేశాల్లో ఏటా 13 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ వివరాలు ప్రముఖ వైద్య పత్రిక ద లాన్సెట్స్ ఈ క్లినికల్ మెడిసిన్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్, క్వీన్స్ మేరీ యూనివర్సిటీ ఆఫ్ లండన్, కింగ్స్ కాలేజ్ శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలో పాలుపంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా సంభవిస్తున్న క్యాన్సర్ మరణాల్లో సగానికి పైగా భారత్, చైనా, రష్యా, అమెరికా, బ్రిటన్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా దేశాల్లోనే సంభవిస్తున్నాయని ఈ కథనం తెలిపింది. ధూమపానం, మద్యపానం, ఊబకాయంతో పాటు హ్యూమన్ పాపిలోమా వైరస్ హెచ్పివి ఇన్ఫెక్షన్లు వంటి ముప్పు అంశాల వల్ల ఏటా 20 లక్షల మందికి పైగా బలవుతున్నట్లు వివరించింది. ఇవి నివారించదగ్గ కారణాలేనని పేర్కొంది. వీటితో చోటు చేసుకుంటున్న అకాల మరణాల వల్ల ఏటా 3 కోట్ల ఏళ్ల జీవన కాలానికి గండిపడుతున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. కేవలం ధూమపానం వల్లే 2.08 కోట్ల సంవత్సరాల జీవనకాలాన్ని ప్రజలు కోల్పోతున్నారని పేర్కొన్నారు. నివేదికలోని ముఖ్యాంశాలివి ఆ ప్రపంచవ్యాప్తంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్తో ప్రతి 2 నిమిషాలకు ఒకరు చొప్పున చనిపోతున్నారు. ఇందులో 90% మరణాలు అల్ప, మధ్యాదాయ దేశాల్లోనే సంభవిస్తున్నాయి. సమగ్ర స్క్రీనింగ్, హెచ్పివి టీకా కార్యక్రమాలతో వీటిని బాగా తగ్గించొచ్చు. భారత్లో పురుషుల్లో తల, మెడ క్యాన్సర్తో ఎక్కువ మంది చనిపోతున్నారు. మహిళల్లో పునరుత్పత్తి వ్యవస్థల్లో సంభవించే క్యాన్సర్లతో అధిక శాతం మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మిగతా దేశాలు ధూమపానం కారణంగా సంభవిస్తున్న క్యాన్సర్లతో ఎక్కువ జీవనకాలాన్ని నష్టపోతున్నాయి. అమెరికా, బ్రిటన్ వంటి దేశాలతో పోలిస్తే భారత్, దక్షిణాఫ్రికాల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ స్క్రీనింగ్ తక్కువగా జరుగుతోంది. క్వశ్చన్ నెంబర్ 6 ప్రత్యేక భద్రతా దళం ఎస్పీజీ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఆలోక్ శర్మ. ప్రధానమంత్రి రక్షణ బాధ్యతలను చూసే ప్రత్యేక భద్రతా దళం ఎస్పీజీ డైరెక్టర్గా సీనియర్ ఐపీఎస్ అధికారి ఆలోక్ శర్మ శుక్రవారం నియమితులయ్యారు. మేరకు క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. శర్మ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుందని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ పేర్కొంది. ఆయన 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఎస్పీజీలో అదనపు డైరెక్టర్ జనరల్గా వ్యవహరిస్తున్నారు. ఈ దళానికి నేతృత్వం వహించిన అరుణ్ కుమార్ సిన్హా సెప్టెంబరు 6న కన్ను మూయడంతో ఆలోక్ శర్మ నియామకం అవసరమైంది. క్వశ్చన్ నెంబర్ 7 సుప్రీంకోర్టు న్యూస్ లెటర్ను ప్రారంభించిన సీజేఐ గురించి వివరాలు తెలపండి. సుప్రీంకోర్టు విధి విధానాలు, చరిత్ర, కోర్టులో కొనసాగుతున్న కేసుల వివరాల్ని తెలియపరిచే ఓ న్యూస్ లెటర్ను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ శుక్రవారం ప్రారంభించారు. సుప్రీంకోర్టు క్రానికల్ పేరుతో విడుదలవనున్న ఈ మాస సంచిక కోర్టులో ఏం జరుగుతుందో ప్రజలకు తెలుస్తుందని సీజేఐ వ్యాఖ్యానించారు. కీలక కేసుల తీర్పులను, రాత్రి పగలు కష్టపడి న్యాయ వ్యవస్థను కాపాడుతున్న వ్యక్తుల గాథలను ఈ సంచిక ద్వారా తీసుకురాబోతున్నట్లు తెలిపారు. ఇది కోర్టు ప్రదర్శకత్వాన్ని, పురోగతిని ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియపరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ @నరేష్ అకాడమీ 5509. థాంక్ యూ వన్ అండ్ ఆల్.